హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫైనల్గా మనకి హానర్ బ్రాండ్ నుంచి హానర్ 90 అయితే అఫీషియల్గా ఇండియాలో లాంచ్ అయింది. సో అఫ్కోర్స్ 90 అంటే 90 అనమాట. సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఆల్ మనకి 4 years గ్యాప్ తర్వాత మళ్ళీ హానర్ బ్రాండ్ అయితే ఇండియాలో సో అఫీషియల్గా లాంచ్ అయింది. అంటే అఫీషియల్గా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈ ఫోన్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 256GB, ప్రైజింగ్ చూసుకుంటే 35,000 రూపీస్ ప్రైజ్లు అయితే సో ఇండియాలో లాంచ్ చేశారు. డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం ఇది మరీ ఓవర్ ప్రైజ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు హానర్ 90 మొబైల్ కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు డ్రాప్ అవ్వడం ఈవెన్ చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈ ఫోన్ ఆన్ పేపర్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ సో మరీ బాగా ఓవర్ ప్రైజ్ మొబైల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈవెన్ ఇందులో మీకు డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ 1.5K సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఆఫ్ కోర్స్ కౌడ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ డిస్ప్లే కలర్స్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే ఈవెన్ చాలా బెటర్గా ఉంటాయి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 10-bit AMOLED డిస్ప్లే అండ్ HDR10+కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ PWM డిమ్మింగ్ సపోర్ట్ వస్తుంది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల సో ప్రీమియం డిస్ప్లే ఫీచర్స్ అన్నీ కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఈవెన్ 50,000 రూపీస్ ప్రైస్లో కూడా సో లేని డిస్ప్లే ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. సో ఓకే, డిస్ప్లే కోసం అయితే సో మనం 35,000 వరకు కూడా ఎఫర్ట్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా ఖచ్చితంగా మనకి బెటర్గా ఉండాలి కదా. సో అఫ్కోర్స్ ఇందులో మీకు కెమెరాస్ చూసుకుంటే 200+12+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో 200 మెగాపిక్సెల్ చూసుకుంటే సామ్సంగ్ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. సో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ మ్యాక్రో సెన్సార్ అని చెప్పొచ్చు. ఫైనల్గా 2 మెగాపిక్సెల్ సో పోర్ట్రేట్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇది 35,000 బడ్జెట్లో సో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో అఫ్కోర్స్ పోర్ట్రేట్ షాట్స్ అండ్ ఈవెన్ చాలా బెటర్గా వస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది అంత మంచి మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే మంచి కెమెరా ఫోన్ అయితే కాదు. 35,000 పెడుతున్నప్పుడు సో డెఫినెట్లీ మంచి కెమెరా ఫోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవెన్ పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా బెటర్గా ఉందనుకుంటే లేదు. స్నాప్డ్రాగన్ 7th Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 7th Gen 1 ప్రాసెసర్ అనేది మంచిదే. కాకపోతే ఇది మీకు సో సామ్సంగ్ TSMC1 చిప్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయబడిన ప్రాసెసర్ అనమాట. సింపుల్గా చూసుకుంటే మీకు క్లాకింగ్ స్పీడ్ అనేది సో యాక్సలరేట్ చేసి ఈ ప్రాసెసర్ని ఫోన్లో లాంచ్ చేశారు. అంతే, రిమైనింగ్ అంతా కూడా మీకు లైక్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా ఈవెన్ GPU పరంగా చూసుకున్నా ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా మీకు ఎలాంటి డిఫరెన్స్ ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. సో మీరు లాస్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ 7th Gen 1 ప్రాసెసర్ చూసారు కదా, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాసెసరే ఉంటుంది, పర్ఫార్మెన్సే ఉంటుంది, మీకు ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీకు స్నాప్డ్రాగన్ 7th Gen 2 ప్రాసెసర్ని కూడా ఖచ్చితంగా వీళ్ళైతే తెచ్చే అవకాశం అయితే ఉంది. ఈవెన్ స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్ని కూడా ఖచ్చితంగా ఈ ఫోన్లో సో ఇవ్వాల్సిన ప్రైజింగ్ ఇది 35,000 ప్రైజ్లో మనకి ఇంకా చాలా మంచి పవర్ఫుల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ పరంగా ఈవెన్ గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది అంత మంచి మొబైల్ అయితే కాదు. అండ్ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది. అఫ్ కోర్స్ హానర్ OS అనేది డెఫినెట్లీ మనకి చాలా బెటర్గా ఉంటుంది. బట్ బ్లోట్వేర్ అనేది మాత్రం చాలా భయంకరంగా ఈ ఫోన్లో ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 35,000 ప్రైస్ పెట్టినప్పుడు డెఫినెట్లీ మనకి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్గా లేకపోతే సో డెఫినెట్లీ మనం కొంచెం డిసప్పాయింట్గానే ఉంటాం కదా. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డెఫినెట్లీ OnePlus అండ్ ఈవెన్ పిక్సెల్ అండ్ నథింగ్ ఫోన్స్ అనేవి ఈ ప్రైస్ పాయింట్లో చాలా బెటర్ ఆప్షన్ అవుతాయి. అండ్ ఫైనల్గా 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ జస్ట్ 66 watts అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే రాదు. బట్ మీకు ఛార్జర్ అయితే అడిషనల్గా మీరు కొనుక్కుంటే మీకు ఫ్రీగానే వస్తుందంట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ అయితే రాదు. బట్ తర్వాత మీకు ఫ్రీగా మీరు ఛార్జర్ అయితే కొనుక్కోవచ్చు. సో అలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఫైనల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్ చూసుకుంటే ఈవెన్ 35,000 రూపీస్ ప్రైస్లో సో కౌడ్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ PWI డిమ్మింగ్ అండ్ ఇవన్నీ చూసుకుంటే ప్రీమియం ఫీచర్స్ లాగానే కనిపిస్తున్నాయి. బట్ మేజర్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో లైక్ కెమెరాస్ కానీ ఈవెన్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే మాత్రం సో డెఫినెట్లీ ఈవెన్ దీనికన్నా రీసెంట్గా లాంచ్ అయిన iQOO G7 Pro అండ్ iQOO A7 Pro అండ్ ఇంకా చూసుకుంటే నథింగ్ ఫోన్ 2 అండ్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఈ ప్రైస్ పాయింట్లో సో ఒక మంచి పవర్ఫుల్ మొబైల్స్ అనేది నా ఒపీనియన్. అండ్ ఫైనల్గా ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో వీడియో మీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఒకవేళ మీరు అండర్ 35K ప్రైస్లో ఒక మంచి మొబైల్ని కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ దీన్ని స్కిప్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.